ఆకాశ వీధిలో స్వేచ్ఛగా రివ్వున ఎగిరే ముచ్చటైన ముగ్గన్నెల జెండాను 1947 జూలై 22న భారతీయ పతాకంగా ఆమోదించారు. ఈ జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించారు. భారతమాత చేతిలో ఆయుధమైన ఈ జెండా మన భారతీయులందరికీ రక్షణనిస్తుంది. మన భారతదేశ జెండా వలనే మన దేశానికి గుర్తింపు. జాతీయ పతాకం అంటే మన దేశ సమస్త ప్రజల ఆత్మ గౌరవం, ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. ఎంతటి వారైనా మన జాతీయ పతాకానికి తలవంచి నమస్కరించాల్సిందే. అంతటి గొప్ప జాతీయ జెండా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ జెండా ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం. మొదటి రంగు కాషాయం. ఈ రంగు త్యాగానికి సంకేతం. ఇది మన నాయకులు తమ సౌలభ్యాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని ఈ రంగు సూచిస్తుంది. రెండో రంగు తెలుపు. ఇది మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగు, సత్యానికి గుర్తుగా ఉంటుంది. మూడో రంగు ఆకుపచ్చ. ఈ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపద మీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చటి చెట్లకు సస్యశ్యామలాన్ని గుర్తుగా నిలుస్తుంది. మన త్రివర్ణ పతాకం మధ్యలో ఉన్న చక్రం అశోక ధర్మచక్రం. ఇది సారనాథ్లోని అశోక స్తూపంలోంచి స్వీకరించబడింది. ఇది నీలిరంగులో 24 ఆకులతో కూడి ఉంటుంది. ఈ చక్రం సత్యానికి, ధర్మ పాలనకు సంకేతంగా నిలుస్తుంది. 24 ఆకులు 24 అర్థాలను కలిగి ఉన్నాయి. ప్రేమ, ధైర్యం, సహనం, శాంతి, కరుణ, మంచి, విశ్వాసం, మృదు స్వభావం, సంయమనం, త్యాగనిరతి, ఆత్మార్పణం, నిజాయితీ, సచ్చీలత, న్యాయం, దయ, హుందాతనం, వినయత్వం, దయాగుణం, జాలి, దివ్యజ్ఞానం, ఈశ్వర జ్ఞానం, దైవనీతి, దైవభీతి, నమ్మకం.